Yes, again welcome to Sai Master Academy. ఇక్కడ ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ ఇంతకుముందు ఇన్వర్షన్ చెప్పాము. ఇప్పుడు ఏంటంటే సాల్వింగ్ బై యూజింగ్ గాస్ జోర్డాన్ మెథడ్. అగైన్ XYZ వాల్యూస్ we have to find, బట్ బై యూజింగ్ గాస్ జోర్డాన్ మెథడ్ ఇదే అన్నిటికంటే కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. నేను ప్రాసెస్ చెప్పంటే డైరెక్ట్ గా క్వశ్చన్ ని సాల్వ్ చేస్తున్నప్పుడే ప్రాసెస్ కంటిన్యూ చేసేద్దాం అయిపోతుంది. ఓకే, సో చాలా సార్లు ఒక 4-5 సార్లు అప్లోడ్ చేస్తుంటా ఇదే గాస్ జోర్డాన్. మళ్ళీ చెప్తున్నా నేను, సేమ్ ఇందాక ఇన్వర్షన్ లాగానే ఏ మ్యాట్రిక్స్ రాసుకోవాలి, ఈక్వేషన్ లో ఉన్న XYZ కోఎఫిషియెంట్లతో 1 1 1 2 5 7 2 1 -1 అండ్ సేమ్ ఇందులో XYZ ఇందులో XYZ ఇందులో XYZ కాబట్టి X is XYZ అండ్ RHS తో ఇంకో మ్యాట్రిక్స్ దట్ ఈస్ 9 52 0 9 52 0 B గానీ D గానీ అనుకోవచ్చు, ఆల్రెడీ చెప్పాను నేను. సో ఇప్పుడు గాస్ జోర్డాన్ మెథడ్ కి మనం ఒకటి కన్సిడర్ చేసుకోవాలి. కన్సిడర్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏడిని కన్సిడర్ చేసుకోవాలి. ఏడి అంటే ఏమీ లేదు, ఈ రెండు కలిపి రాయడం. సో అది ఎలా ఉంటుంది అంటే 1 1 1 9 కూడా వచ్చేస్తుంది, 2 5 7 52 కూడా వచ్చేస్తుంది, 2 1 -1 0 కూడా వచ్చేస్తుంది. సో ఇలా రాసుకోవాలి. ఫస్ట్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఫామ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే దీన్ని by using any operation or operations convert into 1 0 0 alpha 0 1 0 beta 0 0 1 gamma లోకి కన్వర్ట్ చేస్తే ఈ ఆల్ఫా ఏదైతే ఉందో ఆ వాల్యూ x అంటాం, బీటా ఏదైతే ఉందో ఆ వాల్యూ y అంటాం, గామా ఏదైతే ఉందో ఆ వాల్యూని z గా కన్సిడర్ చేసి XYZ వాల్యూస్ రాసేస్తాము. చెక్ చేసుకోవడానికి మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ 0 లేదా LHS ఈక్వల్ టు RHS అయిపోతుంది. సో దీన్ని ఇలా కన్వర్ట్ చేయాలి అంటే R1 - R2 R2 - R3 C1 - C2 అండ్ 2R1 - 2R3 వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆల్రెడీ ఆపరేషన్స్ మనకు ఐడియా ఉన్నాయి కాబట్టి మనం చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఎంత ఉంది, 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి హ్యాపీగా ఒక ఆపరేషన్ చేయాల్సిన పని లేదు. అండ్ ఇది 1 చేసిన వెంటనే ఈ రెండు జీరోలు చేయాలి. ఇది 1 అయిపోయిందిగా, సో ఇది 1 అయిపోయింది. ఇప్పుడు మేక్ దీస్ 2 zeros. సో ఇది 0 చేయాలి అని అంటే ఇది 0 చేయాలి అని అంటే ఇక్కడ 2 ఉండాలి. దీన్ని మాత్రమే యూజ్ చేయండి, దీన్ని యూజ్ చేయకండి. చేసినా ఏం కాదు, బట్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీ ఇష్టం, ఎలా అయినా చేయండి. ఈ రెండు జీరోలు చేయాలి, అది టార్గెట్. మీరు 2 ఇక్కడ 2తో మల్టిప్లై 0 చేస్తారా, 2 - 2 0 చేస్తారా అనేది దట్స్ యువర్ విష్. మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. నేను ఎలా చేస్తున్నానో అది చెప్తున్నా మీకు. సో దిస్ ఈస్ 2 ఇన్ R2ని మారుస్తున్నాం కాబట్టి R2 tends to R2 అంటే 2 R2 మైనస్ ఇక్కడ 2 ఉండాలి, అప్పుడే 0 అవుతుంది. కానీ లేదు, 1 ఉంది కాబట్టి వీ కెన్ రైట్ 2 R1. సో ఈ ఆపరేషన్ చేయండి. ముందు R1 మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయండి. ఇక్కడ నేను ఒకటి చేసి చూపిస్తా, మిగతా అన్ని చేయకుండా డైరెక్ట్ సాల్వ్ చేస్తాను. అండ్ ఆఫ్టర్ దిస్ ఇంకా ఇది కూడా 0 కావాలి అంటే మళ్ళీ సేమ్ R3 చేంజ్ అవ్వాలంట. R3 tends to R3 మైనస్ మళ్ళీ దీన్నే యూజ్ చేసుకుంటున్నా నేను, దట్ ఈస్ 2R1 R3 - 2R1 మళ్ళీ 2 - 2 0 అవుతుంది. ఫస్ట్ దిస్ ఆపరేషన్ ఐఎమ్ రైటింగ్ హియర్. ఏంటది చూడండి, R2 ఏంటి, R2 రాస్తున్నా చూడండి, ఇదే R2 2 5 7 52. తర్వాత ఏముంది 2R1. సో అది కూడా రాస్తున్నా అంటే R1 మొత్తాన్ని యూ హావ్ టు మల్టిప్లై విత్ 2 తర్వాత రాయాలి. 2 1 2 2 1 2 2 1 2 2 9 18 అండ్ ఈ రెండింటిని మనము సబ్ట్రాక్షన్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ మైనస్ సింబల్, మైనస్ 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 మైనస్. సో ఇప్పుడు R2 - 2R1 ఏమవుతుంది అంటే 2 - 2 0, 5 - 2 3, 7 - 2 4, 52 - 18 అంటే 20, 32 34. సో 34 ఇలా వచ్చేస్తుంది. 7 - 2 5. థ్యాంక్ యూ. ఓకే, సో ఇదేంటి R2 - 2R1 వాల్యూ, బట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ R2 అని రాశాంగా మనం. ఇక్కడ R2 tends to అని పెట్టామంటే R2 అనేది ఇలా చేంజ్ అవుతుంది అనమాట. సేమ్ ఇది కూడా అంతే, R3 రాయాలి -2R1 రాసి మళ్ళీ సబ్ట్రాక్షన్ చేయాలి. సో అది నేను డైరెక్ట్ గా చేస్తా, ఇది మాత్రం మీకు చేసి చూపించాను. దిస్ ఈస్ ద రఫ్ వర్క్, మీరు సాల్వ్ చేసుకోవచ్చు రఫ్ గా దీన్ని. ఓకే, నౌ కంటిన్యూషన్ చూడండి. సో హియర్ దట్ ఈస్ ఈక్వల్లీ R2 R3 మారుతుంది, R1 మారట్లే కాబట్టి ఫస్ట్ టైం రైటింగ్ R1 1 1 1 9. R2 ఎలా మారింది, R2 - 2R1 లాగా మారింది. అంటే ఏమొచ్చింది మనకి 0 3 5
34. తర్వాత R3 ఎలా మారుతుంది? R3 - 2R1 అంటే ఇదే R3లో నుంచి ఈ 2R1 అంటే ఇదే 2R1 దీన్ని తీసేయాలి. సో అప్పుడు ఏమవుతుంది మనకి 2 - 2 దీనిగా తీసేసేది 2 - 2 0 1 - 2 -1 -1 - 2 -3 0 -18 -18. ఓకే, సో ఇది ఫస్ట్ మనం అప్లై చేసిన రెండు ఆపరేషన్స్కి వచ్చిన మ్యాట్రిక్స్ 1 0 0 1 0 0 వచ్చేసింది. నౌ కన్వర్ట్ దిస్ ఇంటూ 1. ఈ మధ్యలో ఉన్న నెంబర్ని 1 చేయాలి. ఇక్కడ 1 రావాలి అంటే ఈ రోలో సెకండ్ రోలో ఉన్న ఈ ఎలిమెంట్ 1 కావాలి అంటే టు మేక్ దిస్ ఇంటూ 1 యూ షుడ్ యూజ్ ఓన్లీ R3. డోంట్ యూజ్ R1. ఇఫ్ యూ యూజ్ R1 నెంబర్ విల్ కమ్ హియర్. 0 మళ్ళీ నెంబర్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం. దట్స్ వై ఇక్కడ ఏముంది R2ని కదా చేంజ్ చేయాలి. R2 tends to R2లో 3 ఉంది. వీ హ్యావ్ టు యూజ్ దిస్ రో. సో ఇక్కడ మైనస్ ఉంది. దెన్ వీ షుడ్ యాడ్ 3 - 1 2 బట్ వీ నీడ్ వాట్ 1. అందుకే 2R3 చేయండి. సో ఇప్పుడు ఇది ఇక్కడ -2 ఉంటుంది. 3 - 2 1 అయిపోతుంది. సో ఐఎమ్ రైటింగ్ మళ్ళీ డైరెక్ట్గా రాసేస్తున్నా. ఎప్పుడు కూడా రెండు జీరోలు చేసేటప్పుడు రెండు ఆపరేషన్స్ ఒకేసారి వాడండి. బట్ వన్స్ చేసేటప్పుడు మాత్రం ఒక ఆపరేషన్కి ఒక స్టెప్ యూజ్ చేయండి. ఇక్కడ రెండు ఆపరేషన్స్కి ఒకటే స్టెప్ యూజ్ చేస్తాను. ఇక్కడ ఒక ఆపరేషన్కి ఒక స్టెప్ యూజ్ చేస్తున్నా. అలానే యూజ్ చేయండి మీరు కూడా. ఓకేనా? ఆపరేషన్స్కి ఆల్వేస్ రైట్ ఇన్ ఏ బాక్స్. ఒకవేళ రాంగ్ అయితే డైరెక్ట్ మార్కులు వస్తాయి, రైట్ అయితే డైరెక్ట్ మార్క్స్ వచ్చేస్తాయి. రాంగ్ అయినాయి అనుకో మొత్తం క్వశ్చనే కొట్టేస్తుంది. సో బాక్స్ రాయడం వల్ల బెనిఫిట్ ఉంది అండ్ నష్టం కూడా ఉంది. సో సి విచ్ ఈజ్ ఈక్వల్ టు రాద్దాం. ఫస్ట్ R2 మారుతుంది అంటే R1 మారట్లే 1 1 1 9 అండ్ R2 మారుతుంది. R3 మారట్లే 0 -1 -3 -18. R2 హౌ R2 ఇస్ చేంజింగ్ దట్ ఈస్ 3. దీని మొత్తాన్ని 2తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్షన్ యాడ్ చేయాలి. 3 ఇక్కడ ఏముంటుంది ఇప్పుడు నీకు ఇక్కడ ఏముంటుంది ఒకసారి ఇక్కడ రాద్దాం. 0 0 × 2 0నే -2 ఉంటుంది, -6 ఉంటుంది, -36 ఉంటుంది. ఇప్పుడు సబ్ట్రాక్షన్ 0 - 0 0. దెన్ ఇట్లా కదా సబ్ట్రాక్షన్ చేసేది, ఇలా కదా. 3 అంటే వీఆర్ యాడింగ్ నా 3 - 2 1 5 - 6 -1 34 - 36 -2. వెంటనే దీన్ని తీసేసాయి ఎందుకంటే దీంతో పని అయిపోయింది మనకి. సో చూడండి 1 వచ్చింది. నౌ ఈ 1 యూజ్ చేసి ఇందాక ఈ 1 యూజ్ చేసి మనం ఏం చేసాము? బై యూజింగ్ దిస్ R1 we made these two zeros and then by using this one we have to make these two zeros. సో ఇక్కడ ఇది 1 ఉంది, ఈ రెండు జీరోలు కావాలి. ఇక్కడ 0 రావాలంటే జస్ట్ ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే 0 వచ్చేస్తుంది. R1 - R2 చేస్తే సరిపోతుంది. and I'm writing here operations. R1 tends to R1 - R2 జస్ట్ సబ్ట్రాక్షన్ 1 - 1 0. మిగతా అన్ని ప్రాబ్లం ఏమి ఉండదు. ఓన్లీ మనం ఏది విచ్ ఎలిమెంట్ వీఆర్ డూయింగ్ ఆపరేషన్ అదే మన కాన్సన్ట్రేషన్. మిగతా అన్ని ఏమైనా నెంబర్స్ రాని నో ప్రాబ్లం. అండ్ దెన్ ఇది 0 రావాలి అంటే ఏంటి? జస్ట్ యాడ్ దీస్ టూ. -1 + 1 0 అయిపోతుందిగా. R3 tends to R3 + R2. సో ఇప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఐఎమ్ రైటింగ్ డైరెక్ట్లీ హియర్. R1 R3 మారుతుంది, R2 మారట్లే 0 1 -1 -2 అలాగే ఉంటుంది. మారేటి రాద్దాం. ఇప్పుడు R1 యాడ్ చేయడమే, సబ్ట్రాక్షన్ చేయడం. 1 - 0 1 1 - 1 0 1 - +1 2 9 + 2 11. నెక్స్ట్ హియర్ we are adding. ఇంతకు సబ్ట్రాక్షన్, ఇక్కడ యాడింగ్ 0 + 0 0 -1 + 1 0 -3 అండ్ -1 ఎందుకంటే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసినప్పుడు సైన్స్ ఏం మారవు. దిస్ ఈస్ -4 -18 -2 -20. నౌ ఇందాక 1 చేసేటప్పుడు ఒక ఆపరేషన్, 0 చేసేటప్పుడు రెండు ఆపరేషన్స్. ఇప్పుడు 1 చేసేటప్పుడు ఒక ఆపరేషన్ చేసాం, 0 చేసేటప్పుడు రెండు ఆపరేషన్ చేసాం. ఇప్పుడు ఇక్కడ 1 చేసేటప్పుడు ఒక ఆపరేషన్. అండ్ ఆల్వేస్ రిమెంబర్ ఈ 1కి ఎప్పుడు కూడా ఈ రెండు సేమ్ మల్టిపుల్స్ వస్తాయి అన్ని క్వశ్చన్స్ లో. సో ఇక్కడ చూడండి 4ని కామన్ తీయచ్చు డైరెక్ట్ గా తో పాటు. 4 1 4 5 1 డైరెక్ట్ గా వచ్చేస్తుంది. సో దట్ ఆపరేషన్ ఐఎమ్ అప్లయింగ్ ఫర్ R3.
R3 tends to R3 by -4. -4 ని డివైడ్ చేయండి మొత్తం రోకి 0 by 0 by 0 0 లే -4 by -4 1 -20 by -4 will be 5 4 5 జా. సో అప్పుడు వచ్చే మ్యాట్రిక్స్ రాస్తున్నా 1 0 2 11 మారదు. దెన్ 0 1 -1 -2 మారదు. అండ్ దెన్ 0 by 4 0 again 0 by 4 0 -4 by 4 1 -20 by 4 5 సారీ -20 by -4 -4 తో చేస్తున్నాం మైనస్ మైనస్ క్యాన్సల్. సో ఇక్కడ ఆల్రెడీ 1 వచ్చిందిగా. చలో ఇప్పుడు ఈ 1 యూజ్ చేసి ఈ రెండు జీరోలు చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ రెండు జీరోలు చేయాలి కాబట్టి దట్ ఈస్ R1 tends to R1 లో 2 ఉంది. దీన్ని యూజ్ చేయాలంటే ఇక్కడ 2 కావాలి. దట్ ఈస్ R1 మైనస్ రెండు పాజిటివ్ కాబట్టి -2R3 చేస్తే సరిపోతుందిగా. సో 2R3 అంటే ఇది 2 2 - 2 0 వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకో ఆపరేషన్ ఏంటది R3 కూడా 0 అయిపోవాలి. ఇది కూడా 0 అయిపోవాలి. సారీ R2 కూడా 0 అయిపోవాలి. R2 tends to ఇక్కడ -1 ఉంది. R2 ఇక్కడ +1 ఉంది. జస్ట్ యాడ్ చేసేసి R2 + R3 -1 + 1 0. మిగతా వాటి గురించి ఆలోచించొద్దు. ఏ ఎలిమెంట్ ను మనం కాన్సన్ట్రేషన్ చేస్తే అదే మనకి ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ అప్లై దీస్ ఆపరేషన్స్ R1 R2 అంటే R3 మారదు. 0 0 1 5 ఇస్ సేఫ్. నా R1 ఎలా మారుతుంది 1 దీని మొత్తాన్ని 2 తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. 0 తో ప్రాబ్లం లేదు కాబట్టి 1 -0 + 0 వాట్ ఎవర్ ఇట్ ఈస్ 1 ఎందుకంటే 0 కు వాల్యూ లేదు. నెక్స్ట్ ఇక్కడ 0 అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఏం చేస్తున్నావు ఈ రెండు కదా చేసేది 1 - 0 1 0 - 0 0 2 ఇదెంత 2 ఇప్పుడు ఎందుకంటే వీఆర్ మల్టిప్లై ఆల్రెడీ 2 కదా. అంటే సింపుల్గా ఇది ఏమవుతుంది అంటే 0 0 2 10 అవుతుంది కదా. సో ఇప్పుడు 1 - 0 1 0 - 0 0 2 - 2 0 11 - 10 ఎంత 1 వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ R2 tends to R2 + R3 ఇక్కడ మల్టిప్లై ఏం లేదు డైరెక్ట్ యాడ్ చేసేద్దాం. 0 + 0 0 1 + 0 1 -1 + 1 0 -2 + 5 ఎంత 3. ఇప్పుడు మనకు కావాల్సిన ఫార్మాట్ వచ్చేసింది. ఈ ఫార్మాట్ వచ్చేసింది. ఈ ప్లేస్ లో ఉన్నదేమో ఆల్ఫా అనుకుందాం. దీన్నే మనం ఏమని చెప్పాము ఎక్స్. ఈ ప్లేస్ లో ఉన్నది ఏంటి వై. ఈ ప్లేస్ లో ఉన్నది ఏంటి జెడ్. సేమ్ ఇదే క్వశ్చన్ మీకు బీటెక్ లో ఉంటుంది మళ్ళీ. ఓకే నేను అప్లోడ్ చేసిన వాళ్ళు ఎక్కువ బీటెక్ వాళ్ళు చూసారు. ఓకేనా గాస్ జోర్డన్ మెథడ్. సో దేర్ ఫోర్ ద వాల్యూస్ ఆఫ్ x = 1 y = 3 z = 5. ఇది కరెక్టా కాదా వెరిఫికేషన్ మళ్ళీ వెరిఫై చేద్దాం. ఏదైనా ఒక ఈక్వేషన్ లో పెడదాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 × x 1 + y 3 - 5 is equal to this is 2 + 3 - 5 which is equal to 5 - 5 which is equal to 0. సో వెరిఫికేషన్ కూడా అయిపోయింది. సో దిస్ ఈస్ క్లియర్లీ విచ్ మెథడ్ గాస్ జోర్డన్ మెథడ్. ఇంతకుముందు చెప్పింది ఏంటి ఇన్వర్షన్ మెథడ్. సో ఇది ఇన్వర్షన్ మెథడ్. ఓకే A ఇన్వర్స్ × B ఇది గాస్ జోర్డన్ మెథడ్. సో ఈ రెండింటితో మనకు 98% సిలబస్ అయిపోయినట్టే. ఒక 2-3% ఏంటి అంటే అది మ్యాట్రిసెస్ అయిపోయినట్టే. అది కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ అది కూడా చెప్పేస్తే ఫినిష్. అది కూడా సేమ్ గాస్ జోర్డన్ లాగే ఉంటుంది. దానిలో అప్పర్ అండ్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ ఉన్నాయిగా. అప్పర్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ ఆ మ్యాట్రిసెస్ వస్తాయి అనమాట. తర్వాత ర్యాంక్ వస్తుంది. దాన్ని బట్టి అది చెప్పేయచ్చు. సో ఇది మొత్తం నేర్చేసుకో ఈరోజు ఫినిష్ చేసేసుకోండి. గాస్ జోర్డన్ ఆల్రెడీ చేసి ఉన్నారుగా మీరు. సో తర్వాత అది కంటిన్యూ చేద్దాం. ఓకే థ్యాంక్ యూ.